కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కక్కుర్తి. ప్రత్యేక బహుమతి పొందిన కథ. కథ మొదలు పెడదాం. ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏం చెప్పనమ్మా, తెలిసిన అందరినీ కలిశాను. చెప్పులు అరుగుతున్నాయి కానీ అప్పు మాత్రం చప్పున పుట్టడం లేదు. అవతల పప్పన్నం పెట్టే పెళ్లి తారీఖు దగ్గరవుతుంది. పెళ్లికి వారం ముందుగా కట్నం ఇవ్వకపోతే పెళ్లి క్యాన్సల్ అని బియ్యంకుడు అన్నట్టుగా ఇందాకే పెళ్లిళ్ళ పేరయ్య గారు ఫోన్ చేసి చెప్పారు. నా దగ్గర ఉన్న డబ్బుతో మండపం నుండి పెళ్లి బాజాల వరకు అన్నీ పురమాయించేశాను. కానీ కట్నం డబ్బే అని కాస్త ఇబ్బందిగా చేతులు నులుముకొని ఈ 2 వారాల సమయంలో 15 లక్షలు తేవడం సులువు కాదనిపిస్తోందమ్మా. అతని కాళ్ళ వేళ్ళ పడి మరి కాస్త సమయం ఇవ్వమని అడుగుతాను. ఒకవేళ పెళ్ళాగిపోతే సాల్ట్ తినే మనుషులం. ఈ ఇన్సల్ట్ తట్టుకొని నలుగురిలో తిరగలమా అన్నాడు శేఖరం. పోతే పొన్నన్నా, ఈ సంబంధం ఇది కాకపోతే ఇంకోటి లేదా మరొకటి. అది కుదరకపోతే కోంటి సెంటర్లో టీ కొట్టు పెట్టుకుని లాఠీలా నా కాళ్ళపై తిన్నగా నిలబడి జీవితాన్ని గూటి బిళ్ళ ఆడినంత తేలిగ్గా ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలను. కానీ కట్నం తీసుకునే వాడిని మాత్రం పెళ్లి చేసుకోలేను. ఈ విషయం నీకు ముందే చెప్పాను. కానీ ఈ రోజుల్లో అవన్నీ జరగవు అని పిట్టకథ చెప్పి నీ మీద ఒట్టు పెట్టుకొని నా మనసు నొప్పించి మరీ ఒప్పించావు. సరే, ఇది మన మంచికే. ఎప్పుడైనా నా మనసుకి కంచె వేయకుండా కట్నం అడిగేవాడి ముందు తల వంచకుండా వాళ్ళ సంబంధం వద్దని బల్ల గుద్దినట్టు చెప్పేయి నాన్న అంది లలిత. సిల్లీగా మాట్లాడకు. యవ్వారం ఇంత ముదిరాక అలా చెప్పడం ఇప్పుడెలా కుదురుతుంది? ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయింది. తాహతు లేనప్పుడు ఆహా ఓహో అని గంతులేసి మరీ ఈ సంబంధం ఎందుకు ఓకే చేసుకున్నారు అని అందరూ విరుచుకుపడిపోతారు అన్నాడు. తండ్రి మాటలు విన్న లలిత ఓ క్షణం ఆలోచించి, అయితే దీనికో పరిష్కారం ఉంది. దాంతో ఒక్క తూటాకి 2 పిట్టల్లా. నీ కట్నం సమస్య ప్లస్ నా కట్నం తీసుకునేవాణ్ణి చేసుకోకూడదనే సిద్ధాంతం 2 కలిసి వస్తాయి చెప్పింది. ఏంటమ్మా అది? పెళ్లికి సంబంధించిన పనుల గురించి కంటే కట్నం డబ్బుల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఇలా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనుషుల మధ్య రేపు నా కూతురు సుఖపడుతుందని నాకు నమ్మకం లేదు కనుక ఈ సంబంధం మాకొద్దు అని చెప్పే అంది లలిత కాస్త బలవంతంగా. సరే అని అయితే చెప్పినట్టే పెళ్ళిళ్ళ పేరయ్యకి ఫోన్ చేసి చెప్పాడు శేఖరం. ఫోన్ చేసిన కొద్దిసేపటికే పెళ్ళిళ్ళ పేరయ్య శేఖరం ఇంటికి వచ్చేశాడు. లలిత కాస్త భయపడుతూనే అంకుల్ మీరు నన్ను క్షమించాలి అంటుండగానే పెళ్ళిళ్ళ పేరయ్య బేలగా మొహం పెట్టి శేఖరం చేతులు పట్టుకుని మీరే నన్ను క్షమించాలి. ఎందుకంటే మీకు కాబోయే వియ్యంకుడు ఫలానా సమయానికి కట్నం డబ్బు ఇవ్వకపోతే పెళ్ళి క్యాన్సిల్ చేయమని నాకు చెప్పలేదు. అలా చెప్పింది నేనే. ఆ మాటకి వస్తే అసలు అతను కట్నమే వద్దనేశాడు. ఆడపిల్ల తండ్రులు ఇప్పుడు కాకపోతే ఎప్పుడిస్తారు అని నేనే నా కమిషన్ కక్కుర్తి కోసం అతన్ని కట్నానికి ఒప్పించాను. ఇప్పుడు మీరిలా అన్నారని అతని ఇంటికి వెళ్ళి చెప్పగానే నీలాంటి కమిషన్ కక్కుర్తి మధ్యవర్తుల వల్లే ఆడపిల్లల కట్నాలు ఆకాశాన్నంటుతున్నాయి అని వంగదీసి వీపు మీద 4 గుద్దులు గుద్దేశాడు. మీరిప్పుడు నన్ను క్షమించి ఈ సంబంధం కలుపుకోకపోతే నా పొట్ట మీద కూడా కొడతానన్నారు. చెప్పడంతో మరోసారి తండ్రి కూతుర్లిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పళ్ళు బయట పెట్టకుండా కళ్ళతో నవ్వుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.